ఏం తాగి రాసావురా ఈ పాటని? ఏమి తాగి రాసావురా ఆ పాటని? ఇప్పటికి 100 సార్లు విన్నా. పూస్ బంప్స్ వచ్చేస్తున్నాయిరా. పూమ్స్ బంప్స్ వస్తున్నాయిరా. పూస్ బంప్స్ వచ్చేస్తున్నాయిరా. పూమ్స్ బంప్స్ వస్తున్నాయిరా. అదేందో గాని జగనన్న పాట ఎవరైనా పాడారు అంటే ఆయనకి సెట్ అయినట్టు ఎవరికి సెట్ అవ్వవు. ఒక్కసారి ఆ పాట మీరు కూడా వినండి, ఎంజాయ్ చేయండి. జగన్ మామ పాలనలో జాబులుండవు, జాబులుండవు, జాబులుండవు. కంసమామ కన్ను పడితే కొండలుండవు, కొండలుండవు, కొండలుండవు. జగనన్నకు సెట్ అయినట్టు ఇంకెవ్వరికి సెట్ అవ్వవు. మీరు కూడా వినండి, ఎంజాయ్ చేయండి. నువ్వొద్దు మాకు సైడ్ అయిపో సైకో రెడ్డి, నిన్ను నమ్మినందుకెట్టినావు ఎండుగడ్డే. నువ్వొద్దు మాకు సైడ్ అయిపో సైకో రెడ్డి. అసలు అన్నకు సెట్ అయినట్టు ఇంకెవ్వరికి సెట్ అవ్వవు. మీరు కూడా వినండి, ఎంజాయ్ చేయండి. గుర్తులు గుర్తుంచుకో నాగులా, ఈ దొంగను గుర్తుంచుకో నాగులా. వైసీపీ దొంగలయ్యా, వైసీపీ రౌడీలయ్యా, వైసీపీ దొంగలయ్యా, వైసీపీ రౌడీలయ్యా. ఎస్ సూపర్. అసలు ఆమె మాట్లాడుతున్న కంటెంట్ నీకు అర్థమవుతుందా? మన కంటెంట్ ఎందుకురా, ఆమె కట్టుకున్న చీర చాలు. చూసావా బ్లూ కలర్, అది ఒకటి చాలరా. ఏంటన్నా బ్లూ ఏమన్నా మన యూనిఫామా ఏంటి? ఎస్, మన గవర్నమెంట్ ఫామ్ లో లేకపోయినా పొలిటికల్ గా మనం యూనిఫామ్ లో ఉన్నామని వీళ్ళకి తెలియాలి. అన్న నీ భూముల్లో అద్దురాయిలు పెట్టుకో, నీ ఫోటో పెట్టుకో, నీ రంగు వేసుకో, ఏమని చేసుకో. కానీ జనాల భూముల్లో అద్దురాయిలు పెట్టి నీ ఫోటో పెట్టి నీ పార్టీ రంగు వేయడం ఏంటన్నా? అసలు నేను ఏమనుకున్నానంటే పొలంలో హద్దు రాయిలు వేపిస్తాం, ఎట్టో మన గవర్నమెంటే కదా వచ్చేది, మనం చేసిన చట్టం ఎట్టో ఉంది కదా, వాళ్ళ కానిచ్చి ఆ భూములని మన పేరు మీదకి రాయించుకుంటాం అని అనుకున్నా. వాళ్ళందరూ కలిసి నా ముఖం మీద 11 రాశారు. అద్దులు దాటావన్నా, అందుకే జనాలు నేను వద్దనుకున్నాను. ఈసారి కానీ అవకాశం కానీ వచ్చుంటే ఆంధ్రప్రదేశ్కే కాదు కలర్ వేయించడం, ఆకాశానికి కూడా వేయించేవాడిని బ్లూ కలరు. అలా నువ్వు కలర్లు వేయడానికి ఖర్చు పెట్టిన డబ్బులతో చాలా మంది సామాన్యుల కళలు నిజం చేయొచ్చు, వాళ్ళ జీవితాన్ని కలర్ఫుల్ చేయొచ్చు. కానీ చివరికి ఏమైంది? కలర్ల కోసం ఖర్చు పెట్టి నువ్వు ఫూల్ అయ్యావు. రాష్ట్రంలో ఈరోజు జరుగుతూ ఉన్న పాలన ఎలా ఉంది? అబ్బా శుద్ధపూ స్పీచ్ ఇస్తున్నాడు అయ్యా. దాని గురించి క్లుప్తంగా ఈరోజు నేను ఏంటి క్లుప్తంగానా? ఇప్పుడు ఉన్న పలంగా క్లుప్తంగా అనే పదాన్ని రాయి. రాయితో కొట్టించుకోవడం అంటే ఓకే, గాని అలాంటి పదాలు రాయడం అంటే అది కష్టం అమ్మా, అది కుదరదు. ఇది నిజమే, కరెక్ట్. దీని గురించి ఐ విల్ జస్ట్ రన్ త్రూ. నువ్వు రన్ త్రూ, నువ్వు చెప్పేది వింటే మేము కూడా రన్ త్రూ. ఈరోజు ముగిసే లోపల ఆదాయం పెంచడం, వీళ్ళ సొంత ఆస్తులు పెంచుకోవడం తప్ప వేరే జాషే లేదు. ఎలానా ఆదాయం పెంచుకోవడం అంటే? ఎలుక మీద ₹1 వేసా, ప్యాలెస్ ముందున్న గేటు మీద 10 కోట్లు వేసా, చీప్ లిక్కర్ అమ్మి లక్షల కోట్లు వేసా. ఇలానన్నా ఆదాయం పెంచుకోవడం అంటే? ఆదాయం పెంచుకోవడంలో, ఆస్తులు పెంచుకోవడంలో నీకున్నంత ధ్యాస ఎవ్వరికి లేదన్నా. ఎంత ధ్యాస అంటే డాడీని మమ్మీని కూడా మర్చిపోతావన్నా. బాలకృష్ణ అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడతాడో ఆయనకి తెలియదు, తాగి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. మరి ఇంట్లో ఆడవాళ్ళని మీరు అసెంబ్లీలో అనరాని మాటలు అన్నారు కదన్నా, అప్పుడు మీరెంత ముందు తాగారు? మరి మీరెన్ని బాడీస్ తాగొచ్చి బాబు గారిని అసెంబ్లీలో అవమానించారు? మానసిక పరిస్థితి బాగాలేని వాళ్ళని అసెంబ్లీకి రానికూడదండి. మానసిక స్థితి బాగోలేదా? మీది బాగుందన్నా? అస్కిస్క ఇష్కిస్క అంటారు, అదేనా మానసిక స్థితి బాగోవడం అంటే? మరి పొటాటో అంటే ఉల్లిగడ్డ అంటారు, అది కూడా మానసిక స్థితి బాగున్నట్ట? 1919లో అంటారు, అలా మాట్లాడితే కూడా మానసిక స్థితి బాగున్నట్టేనా? మానసిక స్థితికి టెస్ట్ పెడితే లాస్ట్ నుంచి ఫస్ట్ వచ్చేది మీరేనా? అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడవచ్చు కదన్నా, ఇది కరెక్ట్ కాదని. ఆ ఒకటి అడక్కు, అక్కడ బస్సు కాలిపింది, ఇక్కడ నా కడుపు మంట చల్లారింది. పక్షి టీవీ యాక్షన్ షూరు. చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది? నేను ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నానండి, తర్వాత అన్నా మాట్లాడలేకపోతున్నాడంట. అంటారా? ముందుకెళ్ళు, ప్రశ్నించు. చెప్పండి సార్, మీరేం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని? నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉందండి, నేను మాట్లాడలేకపోతున్నాను, తర్వాత మాట్లాడతాను. నువ్వు ప్రశ్న ఎలా అడగాలంటే, నువ్వు ప్రశ్న అడిగితే ఆమె ఆన్సర్ చెప్పలేక ఐసీయూలోకి వెళ్ళిపోవాలి.
యస్ అడుగు అలాగా. ఫిట్నెస్ లేని వెహికల్ కి పర్మిషన్ ఇవ్వడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది అనుకుంటున్నారు. మీరేమంటారు? ఓపిక లేదు కానీ మీ మీద ఉమ్ముదాం అనుకుంటున్నా. ఆమె నీ ముఖం మీద ఉమ్మినా సరే నువ్వు వెనక్కి వెళ్ళకు. ప్రభుత్వాన్ని ఎంత నష్టపరిహారం అడగాలనుకుంటున్నారు? నాకు కాలు చేతులు సహకరించట్లే కానీ నేను సెట్ అయ్యాక నీ కాలు చేతులు ఇరగొడతా. నువ్వు ఆవిడ్ని అడిగి అడిగి ఆవిడ బీపీ పెంచు పోతుంది. ఆ తర్వాత ఈ గవర్నమెంట్ని మనం ప్రశ్నించవచ్చు. ఈ ప్రభుత్వాన్ని మీరేం డిమాండ్ చేస్తున్నారు? మీరు అర్థం చేసుకోవట్లేదండి నేను చెప్పేది. పిండం ఎక్కడుంటే అక్కడ కాకులు వెళ్ళాలి, గండం ఎక్కడుంటే అక్కడ మన పక్షి టీవీ మైకులు వెళ్ళాలి. ఎందుకని ఈ గవర్నమెంట్ కూలిపోవాలి, మన గవర్నమెంట్ రావాలి.